మారుతున్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో ఎటువంటి మార్పు లేదు. కనీసం శుద్ధమైన మంచినీరు కూడా అందని దుస్థితి. కూటవేత దూరంలో కృష్ణానది ప్రవహిస్తున్న తండాలకు తాగునీరు గగనం. ఫలితంగా కిడ్నీ సమస్యలకు పిట్టల్లా రాలిపోతున్నారు అక్కడి జనాలు. తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలంలోని తండాలలో వందల మంది కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడేవారు. ప్రతి ఇంట్లోనూ 3 కిడ్నీ రోగులు ఉన్నారు. మరో ఉద్దనానికి ఏమాత్రం తీసిపోని తండాల నుంచి ఐన్యూస్ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం మరో ఉద్దానంగా మారిందా? ముఖ్యంగా ఏకొండూరు మండలంలోని సుమారుగా 16 తండాల పరిస్థితి ఏ విధంగా ఉంది? కిడ్నీ బాధ్యతలతో పాటు డయాలసిస్ బాధ్యతలు ఎంతమంది ఉన్నారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం ఏకొండూరులోని చైతన్య నగర్ తండాలో ఉన్నాము. ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఇంటికే స్వయంగా మనం వెళ్ళాం. వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. డయాలసిస్ వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు డయాలసిస్ అయ్యి సుమారుగా 7 నెలలు అవుతుంది. డయాలసిస్ అంత మునుపు అయితే చాలా రోజుల కాంచి ఇబ్బంది పడ్డా. నొప్పులు, ఎన్నుపూస నరము, ఈ ఎన్నుపూసలు, ఈ వెనక భాగం అంతా ముచ్చడి కొంచెం లాగటమే. పోయినాయి, అసలు కిడ్నీలు పోయినాయి అని చూసేవారికి అక్కడ ఒకసారి విజయవాడ నుంచి వచ్చి డాక్టర్ వచ్చాడు ఇక్కడికి. ఇలా పెట్టారు గురుకృపాస్లో పెట్టి మీ వాటర్ ప్రాబ్లం చూస్తే వాటర్ చెక్ చేస్తే మీ తాగే వాటర్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ మీరు ఏరి నీళ్ళు తెచ్చుకొని తాగే ఏర్పాటు చేసుకోమని చెప్పి. నాకు ఈ నీళ్ళకే వెళ్తలేదు. వాటర్ అంటే ఆ నీళ్ళు యాడ్ చేసుకుని కృష్ణా వాటర్ రాదా ఇక్కడికి? రావట్లే. మీకు ఇష్టం వాటర్ రావట్లే. అగో ఈ నీళ్ళే తాగుతాను నేను. ఇప్పుడు సుమారుగా మీ ఫ్యామిలీ మెంబర్లో మీకైనా ఇంకెవరికైనా ఉంది? మా బామ్మడికి కూడా ఇదే ప్రాబ్లం. మా బామ్మడికి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతాయి మా బామ్మడికి. ఇప్పుడు నాకు వచ్చి అయితే మాత్రం సంవత్సరం దగ్గర. అంత మునుపు గురించి కిడ్నీ పోయిందని చెప్తూనే ఉన్నారు కానీ మందులు ఆడతాను, ఆ టాబ్లెట్ ఆడతాను. కిడ్నీ పోయినాయి అని చెప్తాను. బెడ్ రాకుతాను తీసుకొని చెప్పిపోతానే ఉంటాను. ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కిడ్నీ? ఇప్పుడు కాగితాలు చూసి చూస్తాయండి. ఇప్పుడు 9 పోయిందని చెప్పారు. 9 అంటే 10 మొత్తం 10 పాయింట్లు పోయిందని చెప్పారు. 10 పాయింట్లు పోయిందనే డయాలసిస్ చేశారు. ఎన్ని రోజులకు ఒకసారి డయాలసిస్? నాకు సోమవారం, బుధవారం, శుక్రవారం. సోమవారం, బుధవారం, శుక్రవారం. వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు అయితే ఈ మధ్య నుంచి సోమవారం, శుక్రవారం వస్తుంది బండి, కానీ బుధవారం నేనే ఆట కట్టుకొని పోతాను. ఓకే, అంటే ప్రభుత్వం మీకు ఇక్కడే ప్రభుత్వ వైద్యశాలలోనే చేపిస్తుంది ఇప్పుడు డయాలసిస్ ఇక్కడ చేపిస్తాను ఇక్కడే. అంటే బయట ఖర్చు ఇంకేమైనా మెడిసిన్ ఖర్చు ఏమైనా అవుతుందా మీకు నెల? మెడిసిన్ ఖర్చు కావాలంటే బయట నాతోటి వాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ నేను పోలేకపోతానండి. నాకు సరిపోతుంది. నాకు ఇంట్లో చేస్తూ అబ్బాయి చనిపోయారు కదా, నాకు 10,000 మన 3 నెలలు రావట్టి నాకు 10,000. కానీ ఆ 10,000 నాకు దీనికి ఆటోకు, దీనికి తిరగనీకి, టీకి, దానికి దీనికే ఆ 10,000 టిఫిన్కే సరిపోతున్నాయి. కానీ బయట నుంచి మందులు తెచ్చుకోనికి. కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు? కిడ్నీ ప్రాబ్లం అయితే ఇప్పుడు ముఖ్యంగా అయితే ఒక 4 సంవత్సరాలు అవుతాయండి. కిడ్నీ గురించి అయితే కిడ్నీ సంబంధం అయితే 4 సంవత్సరాలు అవుతాయండి. ఒక 2 సంవత్సరాల కాంచి టాబ్లెట్లు ఆడుతా అంటే 2 పాయింట్లు, 3 పాయింట్లు, 4 పాయింట్లు, 5 పాయింట్స్ పెట్టింది. కానీ మొన్న పోయిన నెల అవతల కాంచి అయితే మాత్రం 10 పాయింట్లు పోయినాయి. ఇప్పుడు మీరు అసలు ఏంటి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు కొంచెం ఇప్పుడు మీ అట్టవో నాకు ఒక 53 సంవత్సరాలు వచ్చినాయి. సరే, నా బతుకంటే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు జరగకపోయే పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు మా మనవాళ్ళన్న, మా పిల్లగాళ్ళు, ఆ బిడ్డ పిల్లలు, వాళ్ళు బామ్మారి పిల్లలు, అల్లుళ్ళు కదా, ఈ వాటర్ తాగి నా లేక రావద్దు. ఈ వాటర్ కొంచెం మార్చేసి కొద్ది ప్రభుత్వం అన్నది ఏదో చేస్తే కదా చేస్తారు, కానీ వాటర్ తీపిస్తే. అంటే మాకు వచ్చిన సమాచారం మేరకు సుమారుగా ఇక్కడ 10-20 సంవత్సరాల నుంచి ఇదే సమస్య మీద ఉన్నారు అని చెప్తున్నారు. ఇదే నిజమే. అంటే నాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది అనుకో. ఇంకా నాకన్నా ముందుగా చూసిన వాళ్ళు ఉన్నా, మా అంత వయసు వాళ్ళని 50-40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా చూసిన వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా రోజుల కాంచి ఇచ్చిన అంటే నేను కూడా కేర్ చేయలే. ఏమి వాటర్లో ఏముంది, ఇదేంది,
నీకు వచ్చిన నొప్పి మనకు అందరికి వచ్చిద్దా, అది వానికి సరే అట్లా ఉంది అట్లా వస్తుంది అనుకున్నాం. కానీ వాటర్ వల్ల అంటారంట, వాటర్ వల్లే మొన్న కూడా చూసాం, వాటర్ వల్లేనంట. అంటే ప్రభుత్వం కూడా ఇక్కడ స్థానిక ప్రభుత్వం కూడా ఇక్కడ వాటర్ ప్యూరిఫై కోసం ఏమి ఏర్పాటు చేయలేదా? ఏమి చేయలేదండి, ఏమి చేయలేదు. వాటర్ అయితే ఈ ట్యాంక్ చేశాను, మనది ఈ నీళ్ళే, మన ఈ నీళ్ళే, బోర్ నీళ్ళే తాగుతాను, బోర్ నీళ్ళే ఆడుతాను. వాటర్ కట్టించారు అదేది కానీ దానికి ఏది ఉపయోగాలు ఈ నీళ్ళే. ఆ నీళ్ళు ఏదో కృష్ణ వాటర్ నుంచి తెచ్చిపోతున్నారు కానీ లేదండి. అక్కడక్కడ అప్పుడప్పుడు పోసిండ్రు కానీ ఎప్పుడో ఒకసారి పోసిపోయారు కానీ ఆ నీళ్లు కూడా మంచి ఆ నీళ్ళు కూడా వాటర్ కూడా. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ముగ్గురు మనమలు, మా ఆయన, నేను, ఇద్దరు అమ్మాయి, 5 ఉంటాం. హస్బెండ్ కి ఇలా ఉంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది చాలా ఇబ్బంది. కొడుకు పోయిండు, పెద్ద కొడుకు పెద్ద కోడలు అక్కడ రాయి కొడతారు, రాయి పనికి వెళ్ళారు. అబ్బాయి చనిపోయిన అబ్బాయి కొంచెం అప్పు ఉంటే తిరుపతికి వెళ్ళారు. కోడలు మనవరాలు పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇక ఈయనను పట్టుకొని ఇక నేను ఈయన ఎమ్మటి డైల్ చేసా పోకపోతే పెట్టరు ఒక్కనికి, ఆయన ఎమ్మటి ఉంటేనే డైల్ చేసా పెడతారు. బయటి పనికి వెళ్దామన్నా ఉపయోగం పడట్లేదు. ఇక వచ్చిన 10,000 పింఛన్ ఒకటి, డోక్రా గ్రూప్ ఒకటి అయింది, 5,000 కట్టడం, ఒక 5,000 ఉంటే ఇక అవి చేసుకుంటాం. ఇంటికన్నీ సరిపోతుంది మాకు. ఈ వాటర్ నాకు కూడా కిడ్నీలు నొప్పులాగా వస్తాను, నేను అడుగు నొప్పులు. ఈ వాటర్ వల్ల నాకు సుధర్ ఉంది, ఎండకు వెళ్ళలేను. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ఈ తండాలలో ముఖ్యంగా మంచినీటి కొరత వల్లే ఇటువంటి కిడ్నీ వ్యాధులు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడే కాదు, సుమారుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితులే ఏకుండూరు మండలం పరిధిలో ఉన్నాయి. సుమారుగా ఇక్కడ 14 నుండి 18 వరకు తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో ప్రజలు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మరికొంతమంది దగ్గర కూడా వెళ్దాము, అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఇక్కడ ఈ తండావాసులు పూర్తిగా ఈ కిడ్నీలతోనే బాధపడుతున్న పరిస్థితి. ఒక్కొక్క ఫ్యామిలీలో సుమారుగా 4-5 ఉంటే దాంట్లో 3 ఖచ్చితంగా కిడ్నీ వ్యాధులతో బాధపడే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తిరువూరు నియోజకవర్గం ఒక ఉద్యానంగా మారిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సుమారుగా ఇక్కడ 16 తండాలు ఉంటే దాంట్లో 800 పైచిలకు ఇప్పటికే కిడ్నీలతో బాధపడుతున్న పరిస్థితి. డయాలసిస్ పేషెంట్లు అయితే సుమారుగా 30 నుండి 40 కేసులు ప్రతి నిత్యం ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అయితే డయాలసిస్కి ప్రభుత్వ హాస్పిటల్ పెట్టినప్పటికీ కానీ ఇక్కడ ఈ కిడ్నీ పేషెంట్లకు కావాల్సిన కనీస అవసరాలు అయితే తీర్చని పరిస్థితి. ప్రస్తుతం మనం ఏకొండూరు మండలంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. డయాలసిస్ లో ఉన్నారు. సుమారుగా 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు సాంబయ్య అండి. 4 సంవత్సరాలు తిన్న అరుగుతలేదు, ఆయాసం ఉంది. డయాలసిస్ చేయించుకున్నా, ఒక్కరోజు తక్కువ అయితే లేదు. ఇది వారానికి 3 సార్లు డయాలసిస్. వారానికి 3 రోజులు వెళ్తున్నారా? వారానికి 3 సార్లు, రోజు ఇచ్చి రోజు చేయించుకుంటున్నా, తక్కువ అయితే లేదు. అసలు ఎప్పుడు వచ్చింది మీ కిడ్నీ ప్రాబ్లం? 4 సంవత్సరాలు అయితే. అసలు ఎందుకు వచ్చింది అని చెప్తున్నారు డాక్టర్? వాటర్ వల్ల వచ్చింది అంటున్నారు. వాటర్ వల్ల బాగలేక వాటర్ వల్ల కిడ్నీలు ఖరాబ్ అయినాయని చెప్పారు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ డయాలసిస్కి వెళ్ళినప్పుడు పేషెంట్ డయాలసిస్ చేసే క్రమంలో ఈ చేతి మీద ఇంజక్షన్లు చేసి దాంట్లో బ్లడ్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఈ క్రమంలోనే ఇలా ఇంజక్షన్లు యూజ్ చేసినప్పుడు ఈ చేతులు ఈ విధంగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇలా మారినప్పుడు తర్వాత మెడ దగ్గర ఇటు మెడ వైపు కూడా ఇలా ఇంజక్షన్లతో ఇక్కడ చేసి ఇక్కడ నుంచి డయాలసిస్ ప్రక్రియ అయితే చేస్తారు. ఈ క్రమంలో సుమారుగా 30 నిమిషాల పాటు ఆ మిషన్ మీద ఈ వ్యక్తి పూర్తిగా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వారం 3 రోజులు ఇదే పరిస్థితి. వారానికి 3 సార్లు, మంగళవారం, గురువారం, శనివారం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. రోజువారీగా ఎలాగా మీకు గడిచేది? నేను పని చేసిన నా ఇల్లు గడిచిద్దండి, లేకపోతే మాకు గడవదు. నేను పనికి వెళ్తే మా ఆయన అమ్మటి రమ్మంటున్నారు. మా ఆయన అమ్మటి వెళ్తేనే పని చేసేవాళ్ళు లేరు. పని చేసేవాళ్ళు ఉంటేనేమో పిల్లోడు చిన్నోడు చదువుకుంటాడు. అమ్మాయి పెళ్లి చేసిన అప్పు పడ్డా, 4 లక్షల దాకా అప్పు పడ్డా.
ఇల్లు మంచి లేదు, రేకులు ఇంట్లో ఉండలేకపోతాడు, వేడి. ఒక కూలర్ ఖరాబ్ అయితే మళ్ళీ కూలర్ తెచ్చా, అట్టనే ఉంటాడేమని మళ్ళీ అట్నే అయిపోయింది. అయితుంటే మళ్ళీ ఇక అట్లా జరుగుతుంటే ఇక ఇక్కడ నీళ్ళ వల్ల అంటున్నారు. నీళ్ళ వల్ల ఏ జరుగుతుంది, ఇక్కడ నీళ్లు రావట్లే. కృష్ణ వాటర్ కూడా మాకు పోయట్లేదు. ఇక్కడ ఆ ట్యాంక్ పెట్టారు, ట్యాంక్ పెట్టినా కూడా నీళ్లు పోయట్లేదు. నీళ్లు కొనుక్కొని తాతను క్యాన్ 20 రూపాయలు. అన్నానికి అయ్యే, కూరకాయ అన్నిటికీ అయ్యాయి. కిడ్నీ ప్రాబ్లం అన్న కాంచి మామూలుగా వాడుకోవటానికి ఈ నీళ్ళు ఇక్కడ, లేకపోతే కొనుక్కొని నీళ్ళే తాగుతాం. అన్నం వండుకోనికి, కూర వండుకోనికి అన్నిటికీ ఇయ్యే. మినరల్ వాటర్ తో వండి పెడతాను. ఇప్పుడు 4 సంవత్సరాలు ఇదే బాధ. ఎవరు వచ్చింది లేదు, ఎవరు చూసేది లేదు, ఎవరు మాట్లాడి ఎవరు న్యాయం చేసేది లేదు. నెల 10,000 ఇస్తున్నారు. మందులు పరీక్షలకి 3,000 4,000 పరీక్షలకు అవుతాయి. ఆయనకు హాస్పిటల్ ఏం చూపెట్టాలి, మందులు ఏం తేవాలి, ఇంట్లో ఏం తినాలి. అది మా పరిస్థితి. ఇట్లా ఇక్కడ ఎంత ఏరియా మొత్తం అందరికి అంతే. ఇప్పుడు మాకు భూములు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కష్టపడి రెక్కల కష్టం మీద బతకాలంటే మాకు ఏమి లేనప్పుడు తినటానికి కూడా ఒకసారి వెళ్ళట్లేదు. పిల్లలమ్మా 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి చదువుకుంటాడు సార్ కాలేజీలో తిరుగూరులో. అమ్మాయి పెళ్లి చేసిన. ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తామంటారు, అవి కట్టిస్తామంటారు. ఎవరు కట్టేయటానికి ముందుకు రావట్లేదు సార్. అసలు ఇక్కడికంటేనే బీసీ కాళ్ళు అంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేదు. నీళ్లు కూడా పోయించడానికి కూడా వెనకాడుతున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మాకు ఓట్లు అయ్యని అంటారు. ఓటేసి గెలిపిస్తేనేమో అసలు మొఖం వెనక కూడా చూడట్లేదు. ఇటు వచ్చి కూడా పిల్లలకి, పెద్దల కంటే మందు తాగిపోయిందంట. చిన్న పిల్లలకి 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల పిల్లలకి కూడా పోతున్నాయి సార్. ఆ పిల్లలు కూడా మందు తాగుతారా? లేడీస్ మందు తాగుతారా? లేడీస్ కూడా పోతున్నాయి మందు, కిడ్నీలు పోతున్నాయి. అందరూ ఇక్కడ మందు ప్రాబ్లం అంటారు. మందు ఎందుకండి? మందు తాగితే వాడోళ్ళు తాగరు కదా మందు, వాడోళ్ళకి కిడ్నీలు ఎందుకు పోతాయి? అది సార్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మా ఆడబిడ్డ కొడుకు కూడా చనిపోయిండు. ఇప్పుడు మరి వాళ్ళదైతే ఇంకా దారుణం. అసలు పనికి వెళ్ళలేదు, ఆయన చూసుకోవటానికి లేదు, షుగరు, బీబీ అట్లా. ఇది ఓవరాల్ గా ఇప్పుడు చూసుకుంటే, అంటే ఇప్పుడు తన భర్త ప్రాబ్లం లో ఉన్న పక్కన వాళ్ళ ప్రాబ్లం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇదే పరిస్థితి పూర్తిగా ఏకొండూరు మండలంలోని తండాల్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టినప్పటికీ కానీ కింద స్థాయిలో మటుకి అది అమలు కావట్లేదు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కనీసం మంచినీళ్ళు సౌకర్యం కూడా ఇక్కడ లేదు అనేది కూడా వాళ్ళ కీలకమైన ఆరోపణ. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం, అంటే మనం చూసుకుంటే గత కొద్ది రోజుల కిందట కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న పంచాయతీలు కానివ్వండి, అదేవిధంగా మండలాలు కానివ్వండి, ఇక్కడ లోకల్ బాడీలు కానివ్వండి, రాజకీయ నాయకులు ఇక్కడ ఓటు కోసమే వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఆ రోజు ఓటు వేయించుకునే పరిస్థితే ఉంటుంది. కానీ ఆ తర్వాత మా మొహాలు కూడా చూడని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అనేది కూడా మరో పక్కన వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏకొండూరులోని మత్రియా తండాలో ఉన్నాము. ఇక్కడ కూడా ఇంచుమించు అదే పరిస్థితి. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. పెద్ద ఆయన ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ తెలుసుకునే ప్రయత్నం. పెద్ద పేరేంటి మీ పేరు? నా పేరు కృష్ణ, కృష్ణ. కిడ్నీ వ్యాధితో ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? 2021 నుంచి. 2021 నుంచి డయాలసిస్ జరుగుతూనే ఉంది. 2021 నుంచి డయాలసిసే. అంతకు మునుపు ఈ మందులు వాడుకుంటూ అడ్డే తిరిగి ఉండే. అక్కడ నుంచి 21 కాడ నుంచి పడిపోయినా. పడిపోవటంలో అమరావతి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ డాక్టర్ గారి ఇవన్నీ క్యానింగ్లు బోనింగ్లు తీస్తే కిడ్నీ మొత్తం 14 పాయింట్లు పోయింది. లాభం లేదమ్మా అని చెప్పి నాకైతే చెప్పలేదు. మా అమ్మగారు చెబితే వలవల ఏడుస్తుంది. ఏమిటి నువ్వు ఏడుతుంది అంటే ఏయలేదు లేదా, కంట్లో ఏదో పడదులే అనేది. సరే ఇంటికి వచ్చినాక ఇట్లా మన ఎత్తు ఉంటే ఏంటి అసలు చెప్పదు ఏంటని అడిగితే ఏం చెప్పినా ఏముంది, నేను ఒక్కదాన్ని అయిపోతున్నామో భయం అవుతుంది అంది. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అంట,
ఏం చేశాను అంటే మరి డాక్టర్ గారికి అడిగిన డాక్టర్ గారు చెప్పారు అందుకని సరే మరి డాక్టర్ గారి దగ్గర పోదాం పని తెల్లారి వెళ్ళాం. వెళ్తే వినోద్ బాబు గారు కొడుకు అక్కడ చేస్తాడు అమరావతిలో, పరిశ్రమ వాడు. నాకు కిటీ డాక్టర్ గారు అవానే వస్తాడు ఒక వరుణ్ కుమార్ గారు విజయవాడ నుంచి. ఆయన రావటం మేము పోవటం అంతా రెడీ అయిపోయింది. ఆయన వచ్చి చూసిండు. చూసేటప్పుడు రిపోర్ట్ చూసేటప్పుడు ఆయనకే గుండె ఆల్ట్ అయిపోయింది. ఈ మందులు రాస్తున్నాను ఒక వారానికే రాస్తున్నా, ఎక్కువ రావట్లేదు. వారం వాడండి తర్వాత డయాలసిస్ ఆ వారం వాడేటప్పటికి ఒక పాయింట్ తగ్గింది. ఆ మందులు డయాలసిస్ మొదలుపెట్టాను. డయాలసిస్ మొదలుపెట్టి మెడకి సూది వేసారు. అప్పుడే సూది వేసి దాదాపు 6 నెలల దాకా ఉంది. దురద పడుతుంది మళ్ళీ. అక్కడ నర్సులు ఏం చెప్పారంటే అయ్యా ఇట్ట కాదు నువ్వు పిస్తాయించుకొచ్చుకోపో అన్నారు. ఎక్కడ ఏ హాస్పిటల్ నాకేం తెలియదుగా విజయవాడ అని అంటే సింగిని హాస్పిటల్కి వెళ్ళు, రింగ్ రోడ్న సువర్ణ ఉంటుంది హాస్పిటల్ అని గుర్తు చెప్పారు. 10,000 అడిగారు. ఆరోగ్యశ్రీ మేము చేయండి పేదోడం మేము ఏం లేనివాడు అయ్యా మాకు ఏ ఆధారం లేదు, ఆరోగ్యశ్రీ మేము చేయండి మా ఏమో కార్డు పెట్టుకున్నాం. సర్లే అని చెప్పి పైన గది రూమ్ చూపించారు. రూమ్లో ఉండండి అని పైన హాస్పిటల్లో ఉంచారు. తెల్లారి ఈ ఆరోగ్యశ్రీ ఎక్కించారు. ఇక్కడ 3వ రోజున ఆరోగ్యశ్రీ వచ్చేసింది. అక్కడ పర్వాలేదు నీ డబ్బులు అదేమో మేము చేసేస్తామని 10,000 తీసుకున్నారు. తీసుకొని ఈ కిస్తా వేసినందుకు అంత తీసుకుంటారంట 30,000 ప్రస్తుతం దాని మీదే చేస్తున్నారా డయాలసిస్? దీని మీద కాదు, ఇది మెడకేసిన తర్వాత ఇక్కడ చేశారు. ఎడం చేతి ఇది బీపీ డౌన్ అయిపోయి ఒకసారి పడిపోతే ఇది ఫెయిల్ అయిపోయింది. ఆ డయాలసిస్ చేసే కుర్రను అడిగా అయ్యా మరి ఇక్కడ ఇది లేదు ఎట్టాను మళ్ళీ మెడకి వేయాల్సింది అన్నాడు. మన ఆయన తట్టుకోలేదు, ఏడిచా. అయినా సరే వేసుకోవాలి, ఈ కిస్తా ఈ చేతికి పెట్టించుకొని దాకా దీంతో వాడదాం, తర్వాత నువ్వు బతకాలంటే ఆ పని చేయాలి. నాకు భయం పెట్టింది. అలా పడిపించుకున్నాను. 2 సార్లు 2 పదులు 20,000 తీసుకున్నారు హాస్పిటల్. మళ్ళీ చెటిని హాస్పిటల్ ఇక్కడ చేసిండు. ఇదిగో చేతికి మణికట్టు కాడ కోసారు. ఆ డాక్టర్ చేసినా కానీ జీ ఆడదు. కాసేపు బెడ్ మీద పడుకొని చేయి పెడుతుంది కదా జీనేది. ఏమన్నా డాక్టర్ గారు ఇప్పుడు ఏంటి ఇటు నరం కోసిపారు గారు ఏం లేదేమన్నారు. వారానికి ఎన్ని రోజులు డయాలసిస్? 3 సార్లు సోమవారం, బుధవారం, శనివారం. ప్రభుత్వం నుంచి మీకు ఈ డయాలసిస్ సంబంధించి డబ్బులు ఏమైనా వచ్చాయి. డయాలసిస్ జరిగిన కానీ 3వ నెల కానీ నాకు 10,000 వచ్చాయి. 3వ నెల జరిగినాక 3వ నెల చివరి లాస్ట్లో 10,000 వచ్చాయి. ఆ 10,000లో 8,000 మందులు, 2,000 నా దగ్గర ఉంచుకునేవాడు. ఆ దగ్గర ఉంచుకొని డయాలసిస్ అనేవి. అంటే మీరు ఇప్పటి వరకు చెప్తున్నారు బయట హాస్పిటల్లో చేశారు, ఇక్కడ మీకు లోకల్లో కూడా డయాలసిస్ సంబంధించిన హాస్పిటల్ కూడా పెట్టినట్టున్నారు. ఇక్కడ కొండూరులో నేను చేయించుకోవట్లే. ఇప్పుడు నేను డయాలసిస్ అయిపోయిన తర్వాత నా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మీకు డయాలసిస్ చేయించట్లేదు? ఇప్పుడు సంవత్సరం అయింది డిశ్చార్జ్ చేసి సంవత్సరం నుంచి మందుల మీదనే బతుకుతున్నా. ఆ మందులు కొనడానికి కూడా డబ్బులు. ఎందుకని పింఛన్ రావట్లేదా? ఆ పింఛన్ రావట్లే, ఈ పింఛన్ రావట్లేదు. 2 పింఛన్లు అయిపోయినాయి. నేను నా గతం అయిపోతాను. ఏ కొడుకులను అడిగినా మా దగ్గర ఏముంది నీకు తెలియదు ఏముంది. వాడి చేతిలోకి వచ్చినప్పుడు ఒక 2,000 3,000 రూపాయలు పెట్టి తీసుకురావట్లేదు. సింపుల్లో అంతే. నా ఘాటైన మందులు వాడాలంటే డబ్బులు. అది అట్నే తెచ్చింది. ఆ నొప్పి పోవట్లేదు, నడవలేకపోతాను. డిశ్చార్జ్ అయిన కానీ అసలు నడవలేకపోతున్నా. ఇదిగో ఈ స్టాండ్ పట్టుకొని నడుస్తాను. అంటే డయాలసిస్ పేషెంట్ కూడా తగ్గింది, పాయింట్స్ కూడా తగ్గినాయి అని కూడా చెప్తున్నప్పటికీ ఇప్పుడు పెన్షన్ కట్ చేయడం వల్ల ఇప్పుడు కిడ్నీ వ్యాధితో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా డయాలసిస్కి 10,000 రూపాయలు కనీసం ఇవ్వాల్సింది, అది కూడా ఆ పెన్షన్ కూడా కట్ చేశారు. నార్మల్గా వచ్చే 3,000 పెన్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం రావట్లేదు. కనీసం మందులకి పిల్లల దగ్గర అడగాల్సిన పరిస్థితి కొనసాగింది. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక తండ్రిగా ఆయన బాధపడుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే, అంటే ఒక పక్కన డయాలసిస్ పేషెంట్లే కాకుండా డయాలసిస్ కొంతకాలంగా డయాలసిస్ చేసి వాళ్ళ ఇప్పుడు కొంతవరకు
మెరుగ్గా ఉన్న పేషెంట్లకు కూడా వాళ్ళకి పెన్షన్ 10,000 ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వాలనేది కూడా వాళ్ళ డిమాండ్గా అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనం దీప్లా నగర్ తండాలో ఉన్నాము. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ చూసినా సరే కిడ్నీ బాధతో ఇబ్బంది పడే వాళ్ళే, అదేవిధంగా కుటుంబ పెద్ద అయిన మనిషి కూడా ఇక్కడ చనిపోతున్న పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం కొద్ది రోజుల కిందట కూడా ఇదే పరిస్థితి చూస్తుంటే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మంగ్య అనే ఆయన ఇక్కడ కుటుంబ పెద్ద, ఆయన కూడా గత 2 రోజులు 3 రోజుల కిందట చనిపోయిన పరిస్థితి. కిడ్నీ వ్యాధితోనే ఇటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అనడానికి ఇదే ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా మనం మ్యాక్సిమం అన్ని ఇంచుమించు తండాల్లోకి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశాము. వాళ్ళ బాధలను కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే పరిస్థితుల్లో కీలకంగా ప్రతి ఇంట్లోనూ ఇదే పెద్ద ఎత్తున పెద్ద సమస్యగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు అయితే మారని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు కూడా ప్రభుత్వాలు ఇవ్వని పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి కిడ్నీతో బాధపడుతున్నారు? మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 10 సంవత్సరాల నుంచి మా నాన్న కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు సార్. మేము దాదాపు 6 ఎకరం దాకా అమ్మేసాం సార్. మా నాన్నకి దాదాపు 10 లక్షలు అప్పుడే ఒక 5 సంవత్సరాల క్రితమే 10 లక్షలు పెట్టాం సార్. మళ్ళీ ఇప్పుడు చాలా డబ్బులు అయిపోయినాయి మాకు. అయినా మా నాన్న అనేది మాకు దక్కలేదు. మా నాన్న ఉంటేనే మాకు జరుగుబాటు అనేది సార్. ఇప్పుడు మేము పనికి వెళ్తేనే రూపాయి తినేది. మా వెనకాల ఒక ఆధారం లేదు, ఏం లేదు సార్. మాకు ఒక సెంటు భూమి కానీ ఏం లేదు. ఇప్పుడు మా నాయనమ్మ కూడా అదే కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది. మొన్నటిదాకా మాకు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే 2 రోజులకి 1,00,000 రూపాయలు అయిపోద్దని చెబితే మొన్న రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మా నాన్నకి బాగా సీరియస్ అయిపోయిండు. అక్కడ తీసుకెళ్తే 7 డయాలసిస్ చేస్తారు. 8వ డయాలసిస్కి మా నాన్న ఇంటికాడ వచ్చాక చనిపోయింది సార్. ఎంతమంది మీరు? మేము 3 సార్. మా చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, నేను మా తమ్ముడు సార్. ప్రస్తుతం బాధలో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తిగా డయాలసిస్కి సంబంధించి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏకొండూరు మండలంలో డయాలసిస్కి సుమారుగా 4 బెడ్లు ఇప్పుడైతే కేటాయించారు. గతంలో అది కూడా లేని పరిస్థితి. కానీ ఇదంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇక్కడ కీలకమైనది మంచినీళ్లు ఇక్కడ ఇప్పటికి కూడా కృష్ణా జలాలు కూతిపేట దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంటే ఇక్కడ సుమారుగా 40 కిలోమీటర్ల మేర ఉన్న ఏకొండూరు మండలానికి ఈ రోజు కూడా గత 60 సంవత్సరాల నుంచి కూడా మంచినీళ్లు రాని పరిస్థితి. దానివల్లే ఇక్కడ భూగర్భ జలాల్లో ఇక్కడ క్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఈ ఇబ్బందికి కీలకమైన కారణం అని కూడా తెలుస్తుంది. చాలా మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ కిడ్నీ వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతమంది ఇప్పటికి చనిపోయారంటే ఏం చెప్పారు? ఇప్పటికే దాదాపు 500 మంది ఈ కిడ్నీ వ్యాధితో చనిపోయారనేది అంచనా. ఏకొండూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలుంటే 16 తండాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా కిడ్నీ వ్యాధితో బాధపడేటువంటి ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా తండాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. గత 8 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, గిరిజన సంఘం, సిపిఎం పార్టీగా ఆందోళన చేసిన సందర్భంలో అరాకొరా చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కానీ ఈ వ్యాధి నుండి ఈ మండల ప్రజలను కాపాడటం కోసం పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మరి పూర్తిగా కిడ్నీ వ్యాధి నుండి ఏకొండూరు ప్రజలను కాపాడేదానికోసం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మీద అవగాహన కల్పించాలి. ప్రతి తండాలో కూడా మరి టెస్టులు చేయాలి. టెస్టులు చేసి మరి కిడ్నీ వ్యాధి బయటపడిన వాళ్ళందరికీ అవగాహన కల్పించడంతో పాటుగా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి. మరి పౌష్టికాహారంతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆ రకంగా చేసి భవిష్యత్ తరాలని కాపాడాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సాలసం లేదనేది చెప్పారు. ఈరోజు ధరలు పెరిగినాయి, మందుల ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో 20,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డయాలసిస్ పేషెంట్లకి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే అన్ని గ్రామాలకి, తండాలకి కృష్ణా వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. కీలకంగా ఇక్కడ ఎన్ని తండాలు ఉన్నాయి, ఈ తండాల్లో సుమారుగా ఎంతమంది కిడ్నీతో బాధపడుతున్నారు? 2017 ఆ ప్రాంతంలో ఇక్కడ కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది సార్. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది దాకా చనిపోయారు. ఇప్పటికే ఏకొండూరు మండలంలో మొత్తం దాదాపు 16 తండాలు ఉన్నాయి. ఈ ఓవరాల్ ఈ 16 తండాలకు సంబంధించి 800 నుంచి 900 మంది దాకా కిడ్నీ బాధితులు అయితే ఉన్నారు. మెయిన్గా ఈ కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలు ఈ గ్రౌండ్ వాటర్ ఫ్లోరైడ్ సిలికాన్ ఉండటం వల్ల ఈ కిడ్నీ వ్యాధి రావడానికి అని చెప్పేసి ప్రముఖ నిపుణులే చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కిడ్నీ వ్యాధితో చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్ యూత్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తా ఉన్నాం సార్. అంటే కీలకంగా ఈ కిడ్నీ వ్యాధులు అంటే ఒక పక్కన కొంతమంది ఇక్కడ సారా తాగుతారు, సారా తాగడం వల్లే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే దీనికి అవగాహన లోపమా లేకపోతే గ్రౌండ్ వాటరే కీలకమైందా? ఇది మొత్తం ఇది అంతా ఒక ఫేక్ ఇదిలాగా చేస్తున్నారు సార్. ఇది వాస్తవానికి సారా తాగటం అంటే లేడీస్ అది అట్లా ఆల్కహాల్ తాగి అవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా ఇదే వ్యాధితో బాధపడతా ఉన్నారు. తర్వాత లేడీస్ కూడా బాధపడతా ఉన్నారు. గత ఈ వారం రోజుల లోపే ఈ దీప్ల నగర్ తండాలో ఇద్దరు 35 నుంచి 40 సంవత్సరాల లోపు ఇద్దరు చనిపోయారు సార్. వాళ్ళు కనీసం 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు వాళ్ళు పిల్లలతో అంత గడిపిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళకి పిల్లనివ్వాలకన్నా కానీ వాళ్ళకి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. ఈ ఏకొండూరు మండలంలో ఈ పుట్టడమే కొంచెం మాకు పాపంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే తర్వాత మేము మాకు కానీ తర్వాత వస్తున్న జనరేషన్కి కానీ ఇప్పుడున్న యూత్ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కనీసం వేరే పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు సార్. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ ఏకొండూరు మండలం పుట్టడమే మాకు పాపంగా అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉదయం నుంచి మీరు నాతో పాటే ఉన్నారు, గ్రామాల్లో మనం తిరిగాము, తండాల్లో తిరిగాము. ఎక్కడ చూసినా ఈ కిడ్నీస్తో ఇప్పటికే డయాలసిస్తో వెళ్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 4 బెడ్స్ మాత్రమే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా ఎన్ని బెడ్స్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఇక్కడ పోషక ఆహారాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, దానికి సంబంధించి ఏదైనా అవగాహన సదస్సులు ఏమైనా పెట్టారు ఇక్కడ? లేదు, అవగాహన సదస్సులు అయితే ఏం పెట్టలేదు సార్. ఏకొండూరులో దాదాపు 25 నుంచి 30 మంది దాకా డయాలసిస్ చేయించుకునే పరిస్థితి. ఈ 25 మంది 30 మందికి ఈ వారానికి 3 సార్లు చేపించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి రోజు కంటిన్యూషన్గా డయాలసిస్ చేపిస్తే ఆ బెడ్లు 4 బెడ్లు సరిపోని పరిస్థితి. ఆ బెడ్ల సంఖ్య కూడా పెంచాలి. తర్వాత ఈ ఏకొండూరు మండలంలో కిడ్నీ డాక్టర్ని కూడా ఏదో టెంపరీగా వచ్చి చూసి వెళ్ళడం కాకుండా పూర్తిగా ఏకొండూరు మండలంలో ఏకొండూరు డయాలసిస్ కేంద్రంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ని ఇక్కడ కేటాయిస్తే బాగుంటుంది అనేది ఇది ఒక ఇది. అంటే ఇంకోటి ఇక్కడ కొంతమంది చెప్పారు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ డయాలసిస్ సెంటర్ని రన్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అది ప్రైవేటు ఇప్పుడు ఉన్న డయాలసిస్ సెంటర్ అయితే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ డయాలసిస్ సెంటర్ కూడా ప్రైవేటు దాని మీద నడుస్తుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ కూడా దీని మీద ఇచ్చేసి ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ ఏర్పాటు చేసి డయాలసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు కాకుండా ఏదైతే డయాలసిస్ స్టార్టింగ్ స్టేజ్లోనే 1.5 దాటిన తర్వాత లేడీస్కి 1.2 పాయింట్లు దాటిన తర్వాత అప్పటి నుంచే ట్రీట్మెంట్ చేసే ఆ డయాలసిస్ దాకా వెళ్లకుండా కొంచెం మెరుగుపడుతుంది అనేది ఒక ఇది సార్. ఇక్కడ ఏకొండూరు మండలంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ని కేటాయించి ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో డయాలసిస్ కొన్నారో వాళ్ళకి పూర్తిగా చూస్తే బాగుంటుంది అనేది. ఉదయం నుంచి మనం పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూపించే ప్రయత్నం చేసాము. ఇక్కడ క్రియాటిన్ పర్సెంటేజ్ 1.4 మినిమం 1.4 ఉండాలి. కానీ ఇక్కడ సుమారుగా 3 to 4 నుంచి ముందు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. అంటే కిడ్నీ వ్యాధి వాళ్ళకి సోకింది, ఇంకా పెరిగిద్దే కానీ ఇంకా తగ్గే అవకాశం లేదు అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కీలకమైంది ఇక్కడ మంచినీటి సౌకర్యం. కృష్ణానదికి కూతవేట, మనం ఇప్పుడే చెప్పాం, కృష్ణానదికి కూతవీట దూరంలోనే ఏకొండూరు మండలం తిరువూరు నియోజకవర్గ పరిధి ఉన్న నేపథ్యంలో సుమారుగా 40 కిలోమీటర్లకు కూడా 60 సంవత్సరాల నుండి ఇక్కడ మంచినీళ్లు దొరకని పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వాలు మారుతున్నాయి, కనీసం ఇప్పటికే సుమారుగా 6 నుండి 8 ప్రభుత్వాలు మారాయి, కానీ ఇక్కడ పరిస్థితులు కూడా మారని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కిడ్నీ వ్యాధులతో ఇప్పటికే సుమారుగా వందలాది మంది ఇక్కడ చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూసాము, ఒక వారం రోజుల కిందట
కిడ్నీ వ్యాధితో చనిపోయిన పరిస్థితి కూడా కొనసాగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ముందుకు వస్తుంది, ఇప్పటికే కొన్ని ఏరియాల్లో మంచినీరు పంపిస్తున్నాము అని కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ నామమాత్రంగా ఉంది అనేది కూడా ఇక్కడ ఒక వాదన అనేది వినిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టాలి అనేది కూడా ఐ న్యూస్ అయితే కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో యాకూబ్, ఏకొండూరు మండలం నుండి.